ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, లవంగాలు వేసి తరువాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత అందులో నేను రెడీ చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తరువాత పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకోవాలి. తరువాత కొద్దిగా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మనం ఇంతకుముందు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం రైస్ ముందుగా కడిగి నానబెట్టుకున్నట్టయితే రైస్ నానిన దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టినట్టయితే మనం 1.5 గ్లాస్ వేసుకుంటే వాటర్ సరిపోతుంది. వాటర్ వేసాక ఒక 2 విజిల్స్ పెట్టుకుని